నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, విశేషంగా నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? అదృష్టం వరించబోతుందా లేదా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? సో మనం కన్యా రాశి ఓవరాల్ ఈ మంత్ చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్వీట్ న్యూస్ ఏంటంటే చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది, రియల్గా బాగుంది. టోటల్ హోల్ ఇయర్లో కనుక చూసుకుంటే ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్. అయితే ఈ బెస్ట్ మంత్లో కొంతమంది నవంబర్కి మాకు అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఒకసారి మనకు కన్సల్ట్ అయితే మనకు గైడెన్స్ ఇవ్వచ్చు. చాలా 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 రకాల పరిహారాలు ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు, త్వరగా కావాలంటే ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 అప్పులు ఉన్నాయి, నిదానంగా చేసుకుంటే ఇంట్లో పారాయణం చేసుకుంటే అవుతుంది 2-3 సంవత్సరాలకి ఇప్పుడు అవుతుంది. మరి ఫాస్ట్ కావాలనుకుంటే మీరు చేయలేరు కాబట్టి ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ చేత పారాయణం చేయించుకుంటే రిజల్ట్ ఇస్ సేమ్. అందుకని వాళ్ళకున్న సమస్యను బట్టి తీవ్రతను బట్టి ఎట్లాంటి పరిష్కారమైనా సరే ఎట్లాంటి సమస్యలు సరే దానికి పరిష్కారాలు ఉన్నాయి. చాలా త్వరగా కూడా వాళ్ళకి రిజల్ట్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి కనుక చూసుకుంటే ఈ మంత్ నవంబర్ మంత్ ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అని అడిగారు అనుకోండి, వివరం చెప్పే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పూ, పో, షం, నా, పే, పో లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి. ఈ పేరు అక్షరాలతో వాళ్ళకి ఫస్ట్ లెటర్ ఏమైనా ఉంటే వాళ్ళంతా వీళ్ళకి కన్యా రాశి వస్తారు. ఇందులో మేజర్ గ్రహాలు వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించబోయే గ్రహాలు ఏంటంటే గురువు వచ్చేటప్పటికి ఈ మంత్ అంతలో చాలా శుభాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తర్వాత బుధుడు అనుగ్రహం బాగుంది, శుక్రుడు బాగున్నారు, కుజుడు కూడా అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఓవరాల్ కనుక చూసుకుంటే మనకి ఏంటి రిజల్ట్ అంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ జ్యోతిష శాస్త్రంలో ఇచ్చారు. దీని ప్రకారం వెరీ సింపుల్గా మనం చిన్న మాటల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళకి లక్ష్మి అని చెప్తారు, అంటే ఈ టైం వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది, ధనలాభం వస్తుంది. తర్వాత విత్త సిద్ధి, ఫైనాన్షియల్కి సంబంధించిన ఏదైనా ప్లానింగ్లు చేస్తే రిజల్ట్ అంత ఎక్కువగా రాకపోవచ్చు కానీ బట్ లాసెస్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. వీటన్నిటికంటే కూడా వీళ్ళకి రాతి భయం, వీళ్ళకి శత్రువుల నుంచి ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, శత్రువుల నుంచి ఛాలెంజెస్ అయితే ఉంటాయి కానీ వీళ్ళనైతే ఏమీ చేయలేరు. ఇది కూడా ఒక పాజిటివ్ లుక్ అని చెప్పుకోవచ్చు. గురువు వల్ల మెయిన్ చూసుకుంటే వీళ్ళకి స్థాన ప్రాప్తి. ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బిజినెస్లో గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కనుక జాబు లేని వాళ్ళు ఉంటే ఈ టైంలో జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఎవరైనా కనుక మేము 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నామండి, జాబులు రావటం లేదు, అక్కడ దాకా వచ్చి అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైము. ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటు కొన్ని రెమెడీలు చేసుకుంటే ఇంకా త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరెవరైతే ఎన్ఆర్ఐలో మనకి ఫారిన్లో ఉన్నారు వాళ్ళంతా ఉద్యోగాలకు చాలా ఇబ్బంది పడుతున్నవారు, తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, లేకుంటే వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో ఏ ప్రకారంగా మనం చెప్తున్నామంటే ఒకటి ఉండాలి కదా ఒక లాజిక్. మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు 3వ హౌస్లో ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది. వీళ్ళలో ఒక రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్, బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, అన్ని విధాలకి చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏ విధంగా అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభాచ, పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే 3వ దాంట్లో కనుక రవిలో హౌస్లో 3వ హౌస్లో రవి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని పనుల్లో బాగుంటారు. తర్వాత సమాగమం, ఇక్కడ కనుక పనికి వెళ్ళినా కానీ ధనలాభము అందరినీ కలిసేసి ఓవరాల్గా అంతా బాగుంటుందని చెప్పుకుంటారు. అయితే వీళ్ళకి ఒక చిన్న ఛాలెంజ్ అంటే ఫాదర్ లెవెల్ ఫిగర్లకు ఎవరికన్నా ఉంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది 2వ గ్రహం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేది కుజుడు కూడా 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో కుజుడు ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే విత్తలాభ సదా ఆరోగ్యం, ఇష్ట సిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధనలాభో, తృతీయగో భూమిపుత్ర, తృతీయ స్థానికి కుజి అని మనకి మహర్షులు చెప్తారు. అంటే వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ ఏమైనా కనుక తలపడితే అందులో మంచి సిద్ధి వచ్చేస్తుంది, వస్త్రలాభం బాగా కలిసి వస్తుంటుంది, ధనలాభం బాగుంటుంది అని మనకు చెప్తారనమాట. అంతేకాకుండా వీళ్ళకి
బిజినెస్లో లేదంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఏమంటారు వీళ్ళకి పై చెయ్యి అన్నట్లుగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ధనానికి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళకి పై సక్సెస్ వస్తుంది. ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. ధనం ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంటుంది. శుక్రుడు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఇంకా చాలా బెస్ట్ అనమాట. ఏ ప్రకారంగా అంటే కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది. మనకేం చెప్తారు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అని చెప్తారు. 2వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే చక్కగా మాట్లాడతారు. మనకి జ్యువెలరీ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బంగారపు రేట్లు అనేది వీళ్ళకి అట్టి పరిస్థితుల లోపల ఎంత రేటు ఉన్నా పోయి కొనుక్కోవాల్సిన కొనుక్కేసుకుంటారు. కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతూ అన్నీ కావాల్సిన పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ వాళ్ళ ద్వారా కావాల్సిన ఇంట్లో కానివ్వండి బయటకు కావాల్సిన పనులన్నీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. నీట్గా డెకరేట్ చేసుకుంటారు. చాలా గ్లామరస్గా గ్లోరియస్గా ఉంటారు ఈ టైంలో వీళ్ళు. అంతేకాకుండా టైంలీ మంచి ఫుడ్ తింటూ జీవితాన్ని చక్కగా గడుపుకున్న ఒక బెస్ట్ టైంలో ఈ రాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇన్ కేసు వాళ్ళైనా కనుక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే రిస్క్ తీసుకోవటం ఎందుకు, తగిన పరిహారాలు తీసుకుంటే ఒక కన్సల్టేషన్ తీసుకుంటే అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతారు కదా. ఇక ఎస్పెషల్గా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధనలాభం ఉంటుంది, ధాని లాభం బాగుంటుంది. అన్ని ప్రకారంగా చూసుకున్న ఏదైనా బాగుంటుంది. గొడవలయ్యే అవకాశం మాత్రం ఒకటి ఉంటుంది. ఇది కూడాను అన్నదమ్ముల మధ్య బేసికల్గా గొడవలు రాసం వచ్చే అవకాశం, లేదంటే కొంతమందికి వాళ్ళ యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఏదైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిలో ఏదైనా ఉంటా, లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతారు. గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. పార్టీలకి ఫంక్షన్లకి చక్కగా అటెండ్ అవుతారు. వీళ్ళకి కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు ఉత్తర ఫాల్గుని నక్షత్రం లేదంటే ఉత్తర నక్షత్రం వాళ్ళకి పశునాశనం, స్త్రీనాశనం అని చెప్తారు. అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి కొంచెం పశువులకు సంబంధించి లేదంటే వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత సరిగ్గా ప్రాఫిట్స్ రాకుండా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన ఈ నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్త్రీలు ఉంటే లేదంటే లేడీస్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో పురుషులు ఎవరైనా ఉంటే తద్వారా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళ ప్రాబ్లం ద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఓవరాల్గా దీనికి చూసుకుంటే ఈ చిన్న చిన్న విషయాలే కాకుండా ఒక 85-90% చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదన్నా కనుక ప్రాబ్లం ఉంటే సగైన రెమెడీస్ యాక్చువల్గా బాగున్నప్పుడే చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే బాగలేదు కాబట్టి రెమెడీస్ అనుకుంటారు, బాగున్న వాళ్ళు చేసుకోవాలి రెమెడీస్. ఇక విశేషంగా మరి ప్రత్యేకంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు? వీళ్ళకి ప్రొఫెషన్లో చాలా బాగుందండి. ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం అనుకుంటే రిస్క్ తీసుకోవటం ఎందుకంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావసు గంధర్వరాజు విశేష హోమం చేపించేసుకోవటమే. ఏమంటే లైఫ్లో మనకి చాలా రీసెంట్ స్టడీస్ కూడా ఉన్నాయండి. స్పౌస్ ఇంపార్టెన్స్ 70% ఉంటుందంటే ఒక మనిషి సక్సెస్లో. అది లేడీ కానివ్వండి జెంట్ కానీ ఇంట్లో ఊరక గొడవ పడుతుంటే మనిషికి ఎవరికి ఇల్లుకి కలుస్తుంది. అందుకని ఇలాంటి వాటికి మేము విశ్వావసు గంధర్వరాజు విశేష హోమం చేపిస్తాం. చాలామంది ఎన్ఆర్ఎస్కి వాళ్ళకి బిజినెస్ పీపుల్కి వాళ్ళకి ఏంటంటే గృహలక్ష్మి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండాలి కదండి, అప్పుడే వాళ్ళకి బాగా ఎదుగుతారు. వీటికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా శత్రువులు బాధ ఉంటే చండీ హోమము, ఇంకా రకరకాలండి వాళ్ళకైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి బేసికల్గా ధన ప్రవాహం శత్రు ప్రవాహం ఇవి శత్రువులు లేకుండా ధనం వస్తూ ఉంటే ఇంకా మనిషికి కావాల్సింది ఏముందండి. సో ఇన్ కేసు ఎవరికైనా అనారోగ్యం ప్రాబ్లం ఉంటే వీళ్ళకి రీసెంట్గా 2-3 క్యాన్సర్ లాగా సీరియస్ ప్రాబ్లం అయిన వాళ్ళకు కూడాను వాళ్ళకి 1,20,000 సార్లు అమృత మృత్యుంజయ మహామంత్రాన్ని చేపించేసి ఆయుష్ సూక్తము ఆయుష్ హోమం ఇవన్నీ చేపించడం జరిగింది. సో ఇలా రకరకాలు మనకు ఉన్నాయి కాబట్టి ఏదైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఎక్కడైనా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఉంటే ఒక ఫోన్ కాల్ వాళ్ళకి రెమెడీస్ వెళ్ళిపోతాయి. ఓవరాల్గా కన్యారాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, ఓవరాల్ ఈ మంత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.